సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా కొత్త పైప్ లైన్లు కానీ గత ప్రభుత్వంలో 900 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాదాపు 500 కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పనులు చేసినటువంటి పరిస్థితులు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఎక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లు ఉన్నాయో వాటిని అలాగే వదిలేసినటువంటి పరిస్థితులు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా గుంటూరు నగర డ్రైనేజ్ ఫెసిలిటీస్ కోసం కానీ మంచినీళ్ళ పైపుల మరమ్మతుల గురించి కానీ అదేవిధంగా వాటర్ ట్యాంకుల రిపేర్ల గురించి కానీ అంతేకాకుండా తక్కెలపాడు రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి వాటర్ ముఖ్యంగా మొదటిగా నెహ్రూ నగర్కి చేరుతుంది. నెహ్రూ నగర్ ట్యాంక్ని దాదాపు 5 నెలలు అయింది క్లీన్ చేసి 5 నెలలు అవ్వడం వల్లే ఈరోజు శారదా కాలనీ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున డయేరియా రావడానికి కారణం. అది కప్పుపుచ్చుకోవడానికి మున్సిపల్ అధికారులు శాసనసభ్యుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు. 5 నెలల పాటు మంచినీళ్ళ ట్యాంక్ ఏదైతే నెహ్రూ నగర్లో ఉందో ఆ ట్యాంక్ని క్లీన్ చేయకపోవడం వల్లే ఈరోజు వాటర్ అంతా కూడా పొల్యూట్ అయినటువంటి పరిస్థితులు. అక్కడ నెహ్రూ నగర్ ట్యాంక్ దగ్గర నుండి శారదా కాలనీ ట్యాంక్కి వాటర్ చేరుతాయి. వాటర్ చేరిన తర్వాత సంపు ద్వారా అనేక వీధుల్లో ఉన్నటువంటి పైప్ లైన్లకి నీళ్లు వెళ్లేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతి చోట కూడా ఈరోజు నిన్న మొన్న మేమందరూ కూడా చూసాం. మార్జిన్లో అనేక చోట్ల మురికి నీరు ఏదైతే డ్రైనేజ్ కనెక్షన్ ఉన్నటువంటి పైప్ లైన్ తో పాటు మంచినీళ్ల పైపులు కూడా కలిసిపోతున్నటువంటి పరిస్థితులు. ఈ రోజు ముద్దు నిద్రపోతున్నటువంటి అధికారులు గత వారం నుండి వాళ్ళందరూ కూడా పనిచేయడం మొదలు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, వారం ముందు ఓబుల్ అనే వ్యక్తి తిరుమలచారి కాలనీలో ఒక వ్యక్తి ఒకే ఇంట్లో ఉన్నటువంటి 4 కుటుంబ సభ్యులు, తల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయింది, తండ్రి చనిపోయాడు, పెద్ద అబ్బాయికి కిడ్నీ 50% ఫెయిల్యూర్ అయింది, చిన్నోడికి వామిటింగ్స్ వస్తా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మా అక్కడ వార్డు అధ్యక్షుడిగా ఉన్నటువంటి సూర్య శ్రీనివాసరావు గారు ఆ రోజు నాకు ఫోన్ చేస్తే నేను రాత్రి 10ంటికి అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అతను చనిపోయినటువంటి విషయాన్ని వెంటనే కమిషనర్ గారికి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఏఈ గారికి కూడా ఫోన్ చేసి క్లియర్ గా చెప్పాను. మేడం, ఈ విధంగా ఈ వీధిలోనే 15-20 మంది డయేరియా బారిన పడ్డారు, వాళ్ళందరూ కూడా ప్రమాదవశాత్తు ఏదైనా అయితే ఇబ్బంది, మీరు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి క్లియర్ గా చెప్పినప్పుడు రెండో రోజు ఉదయం వాలంటీర్లను పంపించి చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు గురి చేసి ఇది మామూలు మరణం అని చెప్పాలి, మీరు ఎక్కడ కూడా డయేరియా అని చెప్పకండి అని చెప్పి వాలంటీర్ల చేత సచివాలయ యానిమిటీస్ చేత భయపెట్టినటువంటి పరిస్థితులు. దాని తర్వాత తిరిగి 4 రోజుల్లో దాదాపు 200 మంది ఈ రోజు వరకు జీజీహెచ్ లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు. దాంట్లో 60 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగతా వాళ్ళు 140 మందిలో 96 మంది ఈ రోజు కూడా జీజీహెచ్ లో వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కానీ ఆర్ఎంపీల దగ్గర కానీ వందలాది మంది ఈ రోజు మన డివిజన్ సంబంధించినటువంటి నాయకులే, మన పార్టీకి సంబంధించిన నాయకులు ఈ రోజు 4 హాస్పిటల్లో ఉన్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి నగరంలో ఉంది. వాళ్ళందరూ కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. కానీ చాలా మంది వారి దగ్గర డబ్బులు లేనటువంటి వ్యక్తులు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చేతనంత వరకు చేస్తా ఉన్నారు. నిన్న పల్మనాలజీకి సంబంధించినటువంటి డాక్టర్లు లేరని చెప్పి జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కానీ నిలదీస్తే మణిపాల్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి ₹1 లేకుండా కలెక్టర్ గారు నేను భరిస్తానని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి పరిస్థితులు. నిన్న ఇక్బాల్ చనిపోయినటువంటి వ్యక్తి కూడా బ్రతికేటువంటి వాడు, అతన్ని కూడా ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించుంటే తప్పకుండా అతను కూడా ప్రాణాలతో బ్రతికేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ వాళ్ళు చెప్పకపోవడంతో అతను నిన్న మృత్యువాటు పడ్డాడు. ఒక పక్కన శారదా కాలనీలో పద్మ అనే యువతి, అలాగే తిరుమలచారి కాలనీలో ఓబుల్ అనే వ్యక్తి, ఈరోజు ఇక్బాల్, ఇటువంటి వాళ్ళు దాదాపు నగరంలో నాకు తెలిసి ఒక 20 మంది ఈ 5-6 రోజుల్లోనే చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వ అధికారులు ఒక శారదా కాలనీలోనే శానిటేషన్ గురించి కానీ పైప్ లైన్ మరమ్మతులు కానీ చేస్తా ఉన్నారు. అనేక కాలనీలో ఈ ప్రాబ్లంలు ఉన్నాయి. మేయర్ గారు కానీ శాసనసభ్యుడు కానీ కమిషనర్ కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించేటువంటి పరిస్థితులు లేరు. వాళ్ళందరూ కూడా ఎక్కడ జనాల్లోకి వెళ్తే జనాలు తిరగబడతారని చెప్పి భయభ్రాంతులు గురయ్యి వాళ్ళందరూ కూడా రానటువంటి పరిస్థితులు. అందుకని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ అధ్యక్షుడు కానీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ ముఖ్య నాయకులు కానీ క్షేత్రస్థాయిలో మీ డివిజన్స్ లో ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వెంటనే మీరు ప్రజల దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం పార్టీ తీసుకున్నటువంటి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, రాబోయేటువంటి ప్రభుత్వంలో ఇంటింటికి సురక్షితమైనటువంటి నీరు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని
మేము తీసుకుంటామని చెప్పి మా నాయకుడు చెప్పాడు కాబట్టి ఆయన ఆలోచన పరంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గుంటూరు నగరం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది అని అందరికీ తెలుసు. మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ, పంచాయతీలు కానీ కనీసం చేయాల్సిన పనులు ఏంటంటే మంచినీళ్ళు ఇవ్వటం, వీధి లైట్లు వెలగనివ్వటం, మూడవది డ్రైనేజ్ సక్రంగా సరఫరా చేసి మురుగునీరుని పారదోలటం. ఈ 3 పనులే మేజర్గా చేయాలి. ఆ 3టిలోనూ ఈ కార్పొరేషన్ ఫెయిల్ అయిపోయింది. అంతేకాదు మంచినీరు ప్రభుత్వం సరఫరా చేసిన మంచినీరు, కార్పొరేషన్ సరఫరా చేసిన మంచినీరుని తాగి ప్రజలు మృత్యువాత పడటం అనేది చాలా దురదృష్టకరం. నిన్న కూడా ఒకరు చనిపోయినట్టుగా మనం పేపర్లో చదివాం. అయినా కూడా మొద్దు నిద్ర లేదు. కార్పొరేషన్ పన్నులు కానీ, ఇంటి పన్నులు కానీ, చెత్త పన్ను కానీ, ఇతర పన్నులు, మంచినీటి పన్ను కానీ, ఈ పన్నులన్నీ కూడా విపరీతంగా పెంచేశారు. 2019 సమయంలో ఎంత ఉన్నాయి పన్నులు, ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద. స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వమే కాదు. అంతేకాదు ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు నజీర్ అహ్మద్ గారు ఏమైతే చెప్పారో ఈ ప్రాంతాలన్నీ కూడా పేదవారికి చెందిన ప్రాంతం. కొనుక్కొని తాగలేరు. ప్రభుత్వం ఇచ్చే మంచినీరు మీద నమ్మకంతో తాగుతారు. ఆ నమ్మకం చివరికి దారుణానికి దారితీసి ప్రమాదానికి మరియు మృత్యువుకి దారితీస్తే ఎవరు జవాబుదారితనం, ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారంటే ఇది ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావించాలి. కాబట్టి ప్రభుత్వమే ఆదుకోవాలని నేను తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రాజమండ్రి మహాసభలో సూపర్ 6 మినీ మేనిఫెస్టోని ప్రకటించింది. అందులో ముఖ్యమైన భాగం ఇంటింటికి తాగునీరు సరఫరా చేయడం అనేది ఒక ముఖ్యమైన భాగం. గత ప్రభుత్వ హయాంలో చాలా చేశారు. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారానికి, జనసేన తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా తాగునీరు ఇంటింటికి అందరూ మెరుగుపట్టలేదు. ఆరోగ్య శాఖ మంత్రి గారు విడుదల రజని గారు రివ్యూ చేసుకుంటూ ఈ మరణాలకి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, వారికి 200 మంది ఏకంగా ఆసుపత్రి పాలైతే దానికి వివిధ కారణాలు చూపించి, సాకులు చూపించి చెప్తాం. మంత్రులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, కార్పొరేషన్ కమిషనర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ ఎవరు కూడా బాధ్యత తీసుకునే పరిస్థితి లేదు. చనిపోయిన వారికి సరైన దిశగా ఆలోచన చేయట్లేదు, వారి కుటుంబాలను ఆదుకునే పరిస్థితి లేదు. ఒక పక్కన చూద్దామంటే కార్పొరేషన్లో పన్నుల భారం విపరీతంగా పెరిగిపోయింది. ఇంటి పన్ను పెరిగింది, నీటి పన్ను పెరిగింది, చెత్త పన్ను పెరిగింది. పెరిగిన రీతిలో సౌకర్యాలు ఇవ్వలేని దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. చనిపోయిన దానికి సరైన చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిని గమనించిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు నసీర్ అహ్మద్ గారు ఒక 4 ట్యాంకర్ల వరకు మినరల్ వాటర్ని సప్లై చేయాలని నిర్ణయించారు. ఈరోజు మొట్టమొదటి ప్రారంభిస్తూ ఉన్నాం. ఎన్ని రోజులైతే ప్రభుత్వం కార్పొరేషన్ సరిగ్గా నీరు అందించలేదు, అన్ని రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శారదా కాలనీలో ఈ రోజున మినరల్ వాటర్ ట్యాంకరు రోజుకి 2 కాలనీ వైజ్గా మరి ఉదయం సాయంత్రం వారికి అనువైన సమయాన్ని బట్టి వారు సప్లై చేస్తూ ఉన్నారు. వారిని అభినందనలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం చేయలేని పని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు చేస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. అందుచేత మనమందరం కూడా పనిచేసే ప్రభుత్వం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తామని సూపర్ 6లో హామీ ఇచ్చి ఉన్నారు. కావున ప్రజలందరూ గమనించి ఈ దయలేని ప్రభుత్వాన్ని మనమందరం కూడా గద్దెదించాలని కోరుకుంటున్నాం. గత 10 రోజుల నుండి గుంటూరులో సరఫరా అవుతున్నటువంటి మంచినీళ్లు కలుషితమై వందలాది మంది డయేరియా బారిన పడి దాదాపు 3 చనిపోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం నగరంలో ఉన్నటువంటి అస్తవ్యస్త మంచినీటి సరఫరాకు పైప్ లైన్. దీని మీద అనేక పర్యాయాలు తెలుగుదేశం పార్టీ పక్షాన స్థానిక కమిషనర్ గారికి అలాగే శాసనసభ్యుడికి పదే చెప్పినప్పటికి కూడా పేద ప్రజలకు అవసరమైనటువంటి అవసరమైనటువంటి మంచినీళ్లను సైతం అందించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు. ఒక పక్కన ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉందో వాటర్ ట్యాంక్ని ప్రతి నెల క్లీన్ చేయాల్సినటువంటి సిబ్బంది
దాదాపు 4 నెలలు అవుతా ఉంది. నెహ్రూ నగర్ వాటర్ ట్యాంక్స్ని క్లీన్ చేయకపోవడంతో శారదా కాలనీ చేరేటువంటి ప్రతి నీటి బుట్టు కూడా మురికిమయం అయిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా వీధుల్లో ఉన్నటువంటి పైప్ లైన్లు డ్రైనేజ్ లైన్లు పగిలిపోయిన తర్వాత అవి మంచినీళ్ళ పైపులతో కలిసిపోయి మురికి నీరు ఇళ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా పేద ప్రజలు నివసించేటువంటి ఈ శారదా కాలనీ మార్జిన్లో మంచినీళ్ల కోసం ప్రజలు బిక్కుమని బ్రతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత నగరంలో ఉన్నటువంటి యంత్రాంగం ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. ప్రజల ఆహాకారాలు చూసి తనింతి మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మినీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా ఇంటింటికి సురక్షితమైనటువంటి మంచినీరును అందించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు ప్రతి ఒక్క స్లమ్లో కూడా మంచి మినరల్ వాటర్ని అందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. పెద్ద ఎత్తున నగరంలో ఉన్నటువంటి ప్రతి స్లమ్ని కూడా రోజుకు 1 గంట చొప్పున ఒక్కొక్క స్లమ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి కూడా మినరల్ వాటర్లు తాగడానికి మినరల్ వాటర్ అందించేటువంటి కార్యక్రమం చేస్తాం. అలాగే చనిపోయినటువంటి కుటుంబాలు ఏదైతే శారదా కాలనీలో చనిపోయినటువంటి ఒక పద్మ అనే యువతికి 5 లక్షలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటమే నిదర్శనం. అంతేకాకుండా నిన్న చనిపోయినటువంటి ఇక్బాల్కి కూడా తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే మాత్రం మంగళవారం లోపల అల్టిమేటం ఇస్తా ఉన్నాం. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, అలాగే శాసనసభ్యుడికి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. 3 రోజుల్లో చనిపోయినటువంటి ఇక్బాల్ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించకపోతే మాత్రం మీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. మీరు ఇళ్లలో నుంచి బయటకు రానికుండా చేస్తాం. ప్రజల పక్షాన మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని తిప్పికొట్టేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందే తప్ప ఎక్కడ వెనకడుగేసేటువంటి ప్రసక్తి లేదు. ఇప్పటికైనా ఎవరైతే చనిపోయారో అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలుగా భావిస్తాం. ఈ హత్యలకు కారణమైనటువంటి కమిషనర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే ప్రభుత్వ యంత్రాంగం యావత్తు కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలలో 175 నియోజకవర్గాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం శారదా కాలనీ పరిసర ప్రాంతాల్లో ఏదైతే కలుషిత నీరు తాగి ప్రజలు మరణిస్తామన్నారో అటువంటి పరిస్థితులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినటువంటి అంశం. కేవలం మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం దాచుకోవటమే పరమావధిగా తాను తన మంత్రివర్గ సహచరులు శాసనసభ్యులు వ్యవహరిస్తున్న దానికి తార్కాణమే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 3 సోదరులు బలి కావడానికి కారణమైందని అభిప్రాయపడతా ఉన్నాం. ముఖ్యంగా నగరపాలక సంస్థ మేయర్ గారు కానివ్వండి, స్థానిక కార్పొరేటర్లు కానీ బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినందువల్ల ఈ రోజున 3 చనిపోయినారు. ఈ 3 చనిపోయినటువంటి అంశాన్ని ప్రభుత్వ పెద్దలు బాధ్యత లేకుండా వ్యవహరించినందువల్ల వారు చనిపోయారు. కాబట్టి ఇవి ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగా తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం. ఈ రోజున రెక్కాడితే కానీ డొక్కాడని ప్రాంతం శారదా కాలనీ పరిసర ప్రాంతాలు. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సుమారుగా 14-15 ప్రాంతాల్లో కలుషిత నీరు తాగి సుమారు జనరల్ హాస్పిటల్లో 300 మంది ఆసుపత్రులు పాలైనటువంటి అంశం. ఇప్పటికీ కూడా నగరపాలక సంస్థ మేయర్ గారికి కానీ, గుంటూరు తూర్పులో 2 పర్యాయాలు గెలిచినటువంటి శాసనసభ్యుడు ముస్తాఫా గారికి కానీ చేమకుట్టినట్లు లేకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, చనిపోయిన వారికి ప్రభుత్వ బాధ్యత రాహిత్యం వల్ల చనిపోయారు కాబట్టి వారికి సరి అయిన ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, మునుముందు ఇటువంటి పరిస్థితులు దాపరించకుండా నగరపాలక సంస్థ పరిధిలో ఈ ప్రాంత ప్రజానీకానికి మేలైన ఆరోగ్యకరమైనటువంటి నీటిని ఇక్కడ అందించాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు పట్టించుకోకపోయినప్పుడు ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఈ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరుడు నజీర్ అహ్మద్, అలాగే తూర్పు నియోజకవర్గ పార్టీ పెద్దలు అందరూ కలిసి ఈ రోజున ఈ ప్రాంత ప్రజలకు మంచినీటిని, మినరల్ వాటర్ని ఇంటింటికి అందించేందుకు చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని
ఈ రోజున ఆ నీటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికైనా నగరపాలక సంస్థ పెద్దలు, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు ముస్తాఫా గారు కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాం.